హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి సందర్భంగా నేను ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే ధాన్య హరిద్ర గణపతిని క్రియేట్ చేయబోతున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇదే నేను క్రియేట్ చేసిన ధాన్య హరిద్ర గణపతి. సో ఈ విఘ్నేశ్వర స్వామిని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీకు కనుక నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఈ విఘ్నేశ్వర స్వామిని క్రియేట్ చేయడానికి బియ్యం పిండి, అలానే పసుపు, అలానే కొన్ని ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్, అలానే కుంకుమని యూజ్ చేశాను. సో ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనమాట. సో మీకు కనుక నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ధాన్య హరిద్ర గణపతిని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ బియ్యం పిండి తీసుకోవాలి. సో బియ్యం పిండి తీసుకొని నేను కొద్దిగా పసుపు, అలానే ఎల్లో ఫుడ్ కలర్ వేసి ఇలా కలుపుకున్నాను, వాటర్ వేసి. సో అలానే నేను నార్మల్ బియ్యం పిండిని కూడా వాటర్ తోటి కలుపుకున్నాను. సో అలానే కొద్దిగా కుంకుమ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. సో అలానే గ్రీన్ ఫుడ్ కలర్ వేసి సో ఇలా కలుపుకున్నాను. సో ఫస్ట్ ఈ 3 కలర్స్ మనకు కావాలి. సో ఫస్ట్ నేను బేస్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో కొద్దిగా ఎల్లో కలర్ది ఉంది కదా, బియ్యం పిండి కలుపుకున్నాం కదా. సో దాన్ని కొద్దిగా తీసుకొని, సో ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకోండి. సో దాని మీద మనం గణపతి బేస్ అయితే క్రియేట్ చేద్దాం. సో నేను బేస్ అయితే క్రియేట్ చేశాను, సక్సెస్ఫుల్గా బేస్ అయితే క్రియేట్ చేశాము. సో నెక్స్ట్ ఎల్లో ఫుడ్ కలర్ తోటి రౌండ్గా ఒక బాల్ లా చేసుకుందాం. సో ఇలా రౌండ్గా బాల్ లా చేసుకున్నాను. సో దీన్ని బేస్కి అతికిస్తున్నాను. సో మనం తయారు చేసుకున్న బేస్కి అయితే నేను ఈ రౌండ్ కలర్ బాల్ షేప్ని స్టిక్ చేశాను. సో ఇప్పుడు లెగ్స్ని తయారు చేసుకుందాం. సో నేను ఎల్లో కలర్ బియ్యం పిండిని నేను అలా సిలిండర్ షేప్లో క్రియేట్ చేశాను. సో దీన్ని 2 హాఫ్స్ కింద స్ప్లిట్ చేస్తున్నాను. జస్ట్ అలా లెగ్ షేప్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ స్టిక్ చేస్తాను. సో ఇంకో లెగ్ని కూడా సేమ్ అలానే చేసుకుందాం. ఓకే, స్టిక్ చేశాను 2 లెగ్స్ని. సో ఇప్పుడు పంచెని క్రియేట్ చేసుకోవడానికి నేను ఈ రెడ్ కలర్ బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ పంచలాగా సెట్ చేసుకుందాం. సో ఇంకో సైడ్ కూడా ఇలానే సెట్ చేస్తున్నాను పంచలాగా. సో లెగ్స్ అలానే పంచని క్రియేట్ చేసాము. సో ఇప్పుడు బాడీని క్రియేట్ చేద్దాము. సో బాడీ అలానే హ్యాండ్స్, స్టమక్ అవన్నీ క్రియేట్ చేద్దాం. సో ఇదంతా బియ్యం పిండి నేను ఎల్లో ఫుడ్ కలర్ని కలిపాను, అలానే కొద్దిగా పసుపు కూడా కలిపాను. సో ఇప్పుడు స్టమక్ని క్రియేట్ చేస్తున్నాను.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు 2 హ్యాండ్స్ని క్రియేట్ చేస్తాను. సో హ్యాండ్స్ని క్రియేట్ చేయడానికి ఎల్లో కలర్ బియ్యం పిండిని తీసుకోండి. సిలిండర్ షేప్లో చేసుకోండి. సిలిండర్ షేప్లో చేసుకొని ఇక్కడ ఇలా స్టిక్ చేద్దాం. ఇంకో హ్యాండ్ కూడా చేసుకుందాం. అభయ హస్తాన్ని చేసుకుందాం. ఓకే. ఇప్పుడు హెడ్ని క్రియేట్ చేసుకుందాం. హెడ్ని క్రియేట్ చేసుకోవడానికి రౌండ్ షేప్లో బాల్ లా క్రియేట్ చేసుకోండి. రౌండ్గా బాల్ చేసుకున్న దాన్ని ఇక్కడ మెడకి స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు తొండాన్ని క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇయర్స్ని క్రియేట్ చేసుకుందాం. ఇయర్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఇంకో ఇయర్ కూడా క్రియేట్ చేస్తున్నాను. రెండో ఇయర్ని కూడా క్రియేట్ చేశాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దంతాన్ని క్రియేట్ చేస్తున్నాను. నార్మల్ బియ్యం పిండి ఉంటుంది కదా, వైట్ కలర్ది. దాంతో నేను ఈ ఏకదంతాన్ని క్రియేట్ చేస్తున్నాను. స్మాల్ సిలిండర్ షేప్లోకి క్రియేట్ చేసుకోండి. కొద్దిగా తీసుకోండి. ఇప్పుడు ఇంకో ఏకదంతాన్ని క్రియేట్ చేశాను. ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు యజ్ఞోపవీతాన్ని క్రియేట్ చేయబోతున్నాను. యజ్ఞోపవీతాన్ని అయితే క్రియేట్ చేశాను. మోదకాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ చేతిలో మోదకాన్ని స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు కిరీటాన్ని క్రియేట్ చేసుకుందాం. రెడ్ కలర్ పిండిని తీసుకుందాం. రెడ్ కలర్ బియ్యం పిండిని తీసుకొని నేను ఈ కిరీటాన్ని క్రియేట్ చేస్తున్నాను. కిరీటాన్ని అయితే క్రియేట్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బొట్టుని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వైట్ కలర్ బియ్యం పిండి తీసుకోండి. చిన్నగా స్మాల్ సిలిండర్ షేప్ని క్రియేట్ చేయండి. ఇలా స్మాల్ సిలిండర్ షేప్ని క్రియేట్ చేయండి. ఇక్కడ స్టిక్ చేశాను. నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ తోటి ఇక్కడ డిజైన్ అయితే క్రియేట్ చేస్తాను.
ఓకే. సో ఇప్పుడు స్మాల్ రెడ్ కలర్ బియ్యం పిండిని తీసుకోండి. సో దాన్ని ఇక్కడ మధ్యలో స్టిక్ చేయండి. సో నెక్స్ట్ మనం ఒక పాముని క్రియేట్ చేయాలి. సో ఇది గ్రీన్ కలర్ బియ్యం పిండి. సో ఇది కూడా ఫుడ్ కలరే. సో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని బియ్యం పిండికి మిక్స్ చేశాను. సో ఇలా సిలిండర్ షేప్కి క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా చిన్న స్నేక్ లా చేసుకున్నాను. సో ఇక్కడ స్టిక్ చేస్తాను. సో స్నేక్ షేప్లో అయితే క్రియేట్ చేసుకో, చక్రం లాగా సెట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఓకే. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఐస్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఐస్ కూడా సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ తొండానికి ఓ చిన్న డిజైన్ లాగా చేసుకున్నాము. సో ఆభరణాలలాగైతే సెట్ చేసుకున్నాం. సో ఇప్పుడు పైన వస్త్రంలాగా ఈ గ్రీన్ కలర్ పిండితోటి సెట్ చేసుకుందాం. సో పైన వస్త్రంలాగా అయితే క్రియేట్ చేసుకున్నాము. సో విఘ్నేశ్వర స్వామి అయితే రెడీ అయ్యాడు. సో మనం బియ్యం పిండి అలానే పసుపు అలానే కొన్ని ఫుడ్ కలర్స్ని యూజ్ చేసి విఘ్నేశ్వర స్వామిని అయితే తయారు చేశాము. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అలానే మీ అందరికీ విఘ్నేశ్వర స్వామి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాను. సో అలానే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.